హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ అంకిరాము. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఏందబ్బా పిండి కలుపుతుంది అని చూస్తున్నారా? ఈరోజు సెప్టెంబర్ 13 శనివారం, సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం కదా, అందుకే నేను ఈరోజు పూజ చేసుకుంటున్నా. మంగళవారం ఇంట్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటా. బట్ ఈరోజు శనివారం కదా, అందుకే టెంపుల్లో చేసుకుందాం అనుకున్నా. అందుకే గుడిలో దీపాలు పెట్టేకి దీపాలకి పిండి రెడీ చేసుకుంటున్నా. ఏం లేదు, జస్ట్ సింపుల్గానే బియ్య పిండిలో కొన్ని వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేసేసి దీపాలకి పిండి రెడీ. ఇంకా ప్రసాదాలు కూడా నేను ఏం చేయట్లేదు, చాలా సింపుల్గా చేశా. బియ్య పిండిలో కొంచెం బెల్లం వేస్తే అది పచ్చి చెలివిడి అవుతుంది. నువ్వులతో చిమ్లీ చేశాను, ఇంతే. ఇంకా ప్రసాదం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలో ఎక్కడా లేదు. ఇక్కడ జంట నాగులకు కూడా చేయొచ్చు. జంట నాగుల దగ్గర అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైమే పోవడము. ఇంకా ఇంటి దగ్గర నుంచే వాటర్ తీసుకొని వెళ్ళాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి మంచిగా, ఎవరు క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు అక్కడ. జస్ట్ నార్మల్గా వస్తారు, పూలు పెట్టేస్తారు, పాలు పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంతే. క్లీన్ చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందుకే చాలా గలీజ్గా ఉంది. నేనే ఇంకా నాగులకు మొత్తం పసుపు రాసి నీట్గా బొట్లు పెట్టేసుకొని పూలతో అలంకరించాను. ఇంకా అదంతా కడిగేపాటికే వాటర్ అయిపోయినాయి. దీపాలు పెడదాం అనుకున్నా కదా, వాటర్ లేవు. ఇంకా పక్కన నుంచి తీసుకొని వచ్చి నీట్గా అక్కడే కడిగేసి ముందు ఫస్ట్ పసుపు రాసేసి దానిపైన ముగ్గేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ వేశాను. నేను 6 దీపాలు పెడుతున్నా కదా, అందుకే 6 తమలపాకులు పెట్టా. ఇంకా పిండి ఇంటి దగ్గర నుంచే రెడీ చేసుకొని వచ్చా కదా. పిండి బాగా నానితే క్రాక్స్ రావు, నానకపోతే పోతాయి దీపాలు. ఇంకా 6 దీపాలు పెట్టేసి మంచిగా దీపాలకు కూడా మంచిగా పసుపు కుంకుమ మొత్తం పెట్టేసి ఆయిల్ పోసాను. ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఒత్తులు వేసాను. ఇంకా ఆ లోపు ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఇంకా అక్కడ పాలు పోసారు. సరేలే ఇంకా పోయిన్లే అని చెప్పేసి నేను కూడా ఇంకేం మాట్లాడలేదు. దీపాలు చుట్టూ పూలు మొత్తం పెట్టాను. ప్రసాదం తీసుకుపోయాను కదా, ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా ఊదుం గడ్డిలతో దీపం అయితే పెట్టాను. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి, లేదంటే నా కూడా సరిపోయిద్ది. చూడండి ఇక్కడ ఎంత గలీజ్ చేశారో నాగులు. ఏం చేస్తాం, ఇంకా గుడి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ కూడా వెళ్ళాము. మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాం. ఈరోజు ఫుడ్ అయితే ఫాస్టింగ్ ఉంటాను. మార్నింగ్ అయితే రాగి జావా, గార్లిక్ ఆనియన్ అయితే ఈరోజు ఏం తిన్ను. ఆఫ్టర్నూన్ రైస్ తింటాను. ఫాస్టింగ్ అంటున్నావు రైస్ తింటున్నావు అంటే ఆఫ్టర్నూన్ రైస్ తినొచ్చు, నైట్ ఇంకేం తినను. తింటే ఫ్రూట్స్ తినొచ్చు. మీలో ఎంతమంది ఈరోజు ఈ పూజ చేసుకున్నారు అయితే కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.